హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 24. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు విహాన్ ఎక్కువ టైం ఆఫీస్లోనే ఉంటున్నాడు కాబట్టి ముందులా తండ్రితో కలిసి వెళ్ళట్లేదు, రావట్లేదు. ఎవరి కారులో వాళ్ళు ఎవరికి నచ్చిన టైంలో వెళ్ళి ఎవరి వర్క్ వాళ్ళు పూర్తి చేసుకుని వస్తూ ఉన్నారు. కారులో ఇంటికి వస్తున్న విహాన్ ట్రాఫిక్ దగ్గర సిగ్నల్ పడడంతో కారు ఆపేసి విండో ఓపెన్ చేసి చుట్టూ చూస్తూ ఉంటాడు. విహాన్ హైదరాబాద్కి వచ్చి కొన్ని నెలలు అయినా సరే అతను ఎంజాయ్మెంట్ కోసం అంటూ బయటకు వెళ్ళింది లేదు. వచ్చి రాగానే బిజినెస్ టేక్ ఓవర్ చేయడంతో ఆ వర్క్లో మునిగిపోయి ఫుల్ బిజీ అయిపోవడంతో లండన్ నుండి వచ్చిన తరువాత ఒక్కసారి కూడా డ్రింక్ చేసింది లేదు, పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేసింది లేదు. ఇప్పుడు ఆ విషయమే ఆలోచిస్తూ ఏంటో అబ్బా, బిజీగా ఉంటూ లైఫ్లో కలరింగ్ లేకుండా పోయింది. ఇండియా వచ్చాక అసలు ఎంజాయ్ అంటే ఏంటో అన్న విషయం కూడా మర్చిపోయినట్టున్నాను. ఈ ఫీల్డ్లో ఎప్పుడూ బిజీగానే ఉంటాం, కానీ లైఫ్ మరీ బోరింగ్గా అయిపోతుంది. సో ఎప్పుడూ బిజినెస్ ప్రాజెక్ట్స్ అంటూ వాటి కోసమే కాకుండా నాకంటూ కాస్త పర్సనల్ టైం ఇచ్చుకోవాలి, లేదంటే నేనొక రోబోట్ని అన్న ఫీలింగ్ వస్తుంది. లండన్లో ఉన్నప్పుడు లైఫ్ ఎంత కలర్ఫుల్గా ఉండేది. ఎప్పుడూ మన చుట్టూ ఎంతోమంది అమ్మాయిలు తిరుగుతూ ఫుల్ ఎంటర్టైన్ చేసేవాళ్ళు. ఇక్కడ కూడా ఆఫీస్లో అమ్మాయిలు చుట్టూ తిరుగుతున్నారు అనుకో, బట్ లండన్లో ఉన్నంత ఫ్రీడమ్ ఇక్కడ లేకపోవడం, ప్లస్ ఒక సంస్థకి అధినేత ప్లేస్లో ఉంటూ అమ్మాయిలతో టైంపాస్ చేయడం బాగోదని డిగ్నిటీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో చుట్టూ ఎంతో కొంత కలరింగ్ ఉన్నా మనస్ఫూర్తిగా ఆస్వాదించలేని సిచ్యువేషన్ అయిపోయింది నాది. సో ఈ వీకెండ్లో మంచి పబ్ ఎక్కడ ఉందో తెలుసుకుని వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి రావాలి, అప్పుడు మైండ్ కాస్త రీఫ్రెష్ అవుతుంది అనుకుంటూ అటు ఇటు చూస్తుండగా ట్రాఫిక్లో అమ్మాయిలు కనిపిస్తారు అతని కళ్ళకి. ఏమో అనుకున్నా కానీ హైదరాబాద్లో అమ్మాయిలు బాగా అప్డేట్ అయ్యారబ్బా. బ్యూటీని ఫిగర్ని ఓ రేంజ్లో మెయింటైన్ చేస్తున్నారుగా, నాట్ బ్యాడ్ అనుకుంటాడు. విహాన్ ఆ ఆలోచనల్లో ఉండగానే గ్రీన్ సిగ్నల్ పడడంతో వాహనాలు అన్నీ ముందుకు కదిలాయి. విహాన్ కూడా తన కార్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వస్తున్న విహాన్ని చూసిన జానకి గారు అతనికి ఎదురెళ్ళి మరీ అతని చేతిలో ఉన్న ల్యాప్టాప్ బ్యాగ్ తీసి పక్కన పెట్టి, ఏంటి బంగారం ఇది, ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా, రోజు ఈ టైం వరకు వర్క్ చేస్తూ అక్కడే ఉండిపోకుంటే ఈవినింగ్ తొందరగా ఇంటికి రావచ్చు కదా, ఏంటో నువ్వు లండన్లో ఉన్నా ఒకటే, ఇండియాలో ఉన్నా ఒకటే అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఒక రకంగా చెప్పాలి అంటే అక్కడ ఉన్నప్పుడే నయం, పొద్దున సాయంత్రం ఒక అరగంట పాటు వీడియో కాల్స్ చేస్తూ మనసారా మాట్లాడుతుండేవాడివి. ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటున్నాం అన్న మాటే కానీ కలిసి గట్టిగా ఒక 10 నిమిషాలు కూడా మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోతున్నాం. ఎప్పుడో ఉదయాన్నే వెళ్ళిపోతున్నావు, రాత్రి అయితే కానీ ఇంటికి రావు. ఇదిగో ఈ టైంలో వచ్చి హడావిడిగా కాస్త తిని వెళ్ళి పడుకోవడం, తెల్లారి లేచి కాసేపు జిమ్ చేసి మళ్ళీ అవే పరుగులు. అప్పుడు మీ డాడీ మాత్రమే అలా పరుగులు పెడుతూ నన్ను మర్చిపోతున్నాడు అనుకునేదాన్ని. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నీకంటే మీ డాడీనే మేలు అనిపిస్తుంది. కనీసం వీకెండ్స్లో అయినా నా కోసం టైం కేటాయించేవారు. బట్ నువ్వు వీకెండ్స్లో కూడా ఆఫీస్ వర్క్ అంటూ ల్యాప్టాప్ ముందు కూర్చుంటున్నావు. మీ బిజినెస్ ఏంటో, మీ ప్రాఫిట్స్ ఏంటో, మీ నేమ్ ఫేమ్ ఏంటో కానీ కాస్త ఇంట్లో వాళ్ళని కూడా పట్టించుకోండి. నాకేమీ మీరు సంపాదించే కోట్లు వద్దు, నా కోసం ప్రేమగా మాట్లాడే 4 మాటలు, కలిసి కబుర్లు చెప్పుకునే కాస్త సమయం చాలు అంటూ ఆమె ఎంత ఒంటరిగా ఫీల్ అవుతుందో, తన మనసులో భావాలు ఏంటో చెప్తారు. జానకి గారి మాటలు విన్న విహాన్, మామ్ ప్లీజ్ యూ డోంట్ ఫీల్, నీ బాధ ఏంటో నాకు అర్థమవుతుంది. ఈ మధ్య అంటే నేను ఇప్పుడే బిజినెస్లో అడుగు పెట్టాను కనుక ఎక్కువ టైం నా టాలెంట్ని ప్రూవ్ చేసుకుని బిజినెస్ని ఎక్స్టెండ్ చేయడం కోసం ఉపయోగించాను. ఇప్పుడు నేను అనుకున్నది చేసేశాను. మన కంపెనీస్ గ్రోత్ చాలా బాగుంది కాబట్టి ఇక మీద నేను ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి వచ్చి నీతో టైం స్పెండ్ చేస్తాను. ప్లీజ్ ట్రస్ట్ మీ. నువ్వు ఇలా డల్గా ఉంటే నేను చూడలేను అని నీకు తెలుసుగా, ప్లీజ్ నా కోసం నవ్వవు అంటూ ఎంతో ప్లీడింగ్ వాయిస్తూ అడగడంతో
కొడుకు మాటలకి అగ్రి అయిన జానకి గారు చిన్నగా నవ్వుతూ, ఈ మాటలకి ఏం తక్కువ లేవులే కానీ కూర్చో, వెళ్ళి కాఫీ తెస్తాను అంటారు. నో మామ్, ఇప్పుడు కాఫీ ఏం వద్దులే, వచ్చే ముందే ఆఫీస్లో తాగాను, సో ఒకేసారి డిన్నర్ చేసేస్తాను అని చెప్తాడు విహాన్. అవునా, ఓకే, ముందు ఫ్రెష్ అవుపో, కాస్త రిలాక్స్ అవుతావు అని చెప్తారు జానకి గారు. ఓకే మామ్ అంటూ ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని తన రూమ్కి వెళ్తాడు విహాన్. రూమ్కి వెళ్ళిన విహాన్ బ్యాగ్ పక్కన చైర్లో పెట్టి టవల్ తీసుకుని వాష్రూమ్లోకి దూరుతాడు. ఫ్రెష్ అయి బయటికి వచ్చి డ్రెస్ వేసుకుంటూ ఉండగా తన ఫోన్ రింగ్ అవుతుంది. వెంటనే ఫోన్ చూసిన విహాన్ అది బిజినెస్ కాల్ కావడంతో కాల్స్ అటెండ్ చేసి 10 మినిట్స్ మాట్లాడి కట్ చేసి ఫోన్ పక్కన పెట్టబోతుండగా ప్రియా గుర్తు వస్తుంది. ఆ అమ్మాయి మాటలు, తీయని స్వరం చెవుల్లో మారుమోగగా కాసేపు ట్రాన్స్లో ఉన్నట్టుగా ఆ మాటల్నే పదే పదే రిపీట్ మోడ్లో గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కాసేపటి తర్వాత ఫోన్కి ఏదో మెసేజ్ రావడంతో సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి ట్రాన్స్ నుండి బయటికి వచ్చిన విహాన్ తల విదిలిస్తూ, బాబోయ్ ఏమైంది నాకు, చండాలంగా ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను, ఇట్స్ వెరీ బ్యాడ్ అనుకుంటూ ఆ ఆలోచనల్ని అంతటితో వదిలేసి రూమ్ నుండి కిందకి వెళ్ళి తన మామ్ డాడ్తో మాటల్లో పడిపోతాడు. ఒక అరగంట పాటు మాట్లాడుకున్నాక ముగ్గురు కలిసి సరదాగా డిన్నర్ తినేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళి పడుకుండిపోతారు. సిరిపురం. హారికాకి జరిగిన పెళ్లి చూపుల గురించి ఊర్లో వాళ్ళందరికీ తెలిసి కొందరు ఆడపిల్ల అన్నాక ఎన్నో సంబంధాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చిన అన్ని సంబంధాలు కుదురుతాయా, అందరినీ గాని పెళ్లి చేసుకుంటామా, ఏదో ఇద్దరికీ అన్నీ నచ్చితే పెళ్లి జరిపిస్తాము, లేదంటే మనకి తగ్గ సంబంధం వచ్చే వరకు ఎదురు చూస్తుంటాము. అంతేగాని వాళ్ళు నోరు పట్టినంత అడిగారని మనం లేనిది ఎక్కడ నుండి తెచ్చివ్వగలము, పోతే పోయిందిలే వెధవ సంబంధం, అంతకు మించిన గొప్ప సంబంధం మన హారికాకి వస్తుంది అని ఆ కుటుంబం అంటే అభిమానం ఉన్నవాళ్ళు అంటారు. మరికొందరు ఉంటారుగా, వాళ్ళింట్లో ఎలా ఉన్నా సరే వాటిని పట్టించుకోకుండా పక్కింట్లో ఏం జరుగుతుందా అని గోడలకి చెవులు ఆనిచ్చి మరీ వినే అమ్మలక్కలు మాత్రం ఏదైనా ఆడపిల్లకి వచ్చే సంబంధాలు తొలిమలి అంటారు. చూడడానికి అబ్బాయి బాగానే ఉన్నట్టున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. ఏదో కాస్త కట్నం ఎక్కువ అడిగారని బంగారం లాంటి మంచి సంబంధాన్ని కాళ్ళ తన్నుకుంటారా ఎవరైనా? ఇప్పటికే పిల్ల వయసుకు వచ్చి ఎన్నో ఏళ్ళు అయిపోయాయి. తన ఈడు ఆడపిల్లలకి ఎప్పుడో పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. ఈ సరళా సత్యం ఏమో వయసు అయిపోతున్న పిల్లకి పెళ్లి చేసి పంపిద్దాం అని ఇప్పటికీ అనుకుంటున్నట్టు లేరు. అందుకే చేతికాడికి వచ్చిన కూడిని నోటికాడికి రానివ్వకుండా పడేసుకున్నట్టు కుదిరిపోతుంది అనుకున్న సంబంధాన్ని వద్దని వదిలేసుకున్నారు. ఆ మాత్రం కూడా కట్నాలు ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనడం ఎందుకో? ఆడపిల్ల అన్నాక కట్నాలు ఇవ్వొద్దా, పెళ్ళిళ్ళు చేయొద్దా? ఏంటో విడ్డూరం కాకుంటే. మేమెక్కడా ఇలాంటి వాళ్ళని చూడలేదమ్మా. ఇలా వచ్చిన సంబంధాలు అన్నిటినీ ఏదో ఒక కారణం చెప్పి వెనక్కి పంపించేస్తుంటే రేపన్న రోజు ఈ పిల్లకి అసలు సంబంధాలు వస్తాయా? ఈ పిల్లకి పెళ్ళవుతుందా? ఈడు వచ్చిన ఆడపిల్లని ఇన్నేళ్ళు ఇంట్లో ఉంచుకోకూడదు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేని తల్లిదండ్రులు. ఇలా అయితే ఈ పిల్లకి పెళ్ళి అయినట్టే అంటూ సాగతీస్తూ సరళా సత్యం వాళ్ళ మొహాల మీదే అంటూ వాళ్ళ నోటిదోల తీర్చుకుంటారు కొందరు మహానుభావులు. వాళ్ళ మాటలన్నీ వింటున్న సరళా సత్యం గారికి మనసు బాధతో మెలితిరుగుతుంది. వాళ్ళ పరిస్థితి ఇంతలా దిగజారకుండా ఉండి ఉంటే ఎవరి నోళ్లల్లో నానకముందే ఇన్ని మాటలు అనిపించుకోక మునిపే అబ్బాయి వాళ్ళు అడిగిన కట్న కానుకలు అన్నీ ఇచ్చేసి కూతురు పెళ్లి ఆర్భాటంగా చేసి అత్తారింటికి పంపించేవారు. తమ ఆర్థిక పరిస్థితి గుర్తు చేసుకుని తమ వల్ల కూతురు అందరి నోళ్లల్లో నానాల్సి వస్తుంది అని చాలా బాధపడుతుంటారు. ఆ కన్నవాళ్ళ మనసు తెలుస్తున్న హారికాకి కూడా చెప్పలేనంత బాధ కలుగుతుంది. ఎందుకు ఈ జనాలు పక్కనోళ్ళని వాళ్ళ మాటలతోనే హింసించి రాక్షసానందం పొందుతారు అని కోపం, బాధ కలిసిన ఫీలింగ్తో అనుకుంటుంది. హారిక పెళ్లి సంబంధం ఆగిపోయినందుకు ఊర్లో ఇంకెన్ని అవమానాలు పడాలో, హారికకి మంచి సంబంధం వస్తుందో రాదో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.